హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిటీ గర్ల్ ఫ్రమ్ విలేజ్. ఈ త్రిమూర్తుల వారి పూజ చేయడానికి ఏమేమి కావాలి? ఎవరు చేయాలి? అసలు ఎప్పుడు చేయని వాళ్ళు కూడా చెయ్యొచ్చా? లేదా? అనేది నేను ఈ వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, లేట్ చేయకుండా వీడియో అయితే చూసేయండి. అత్తయ్య వాళ్ళు చాలా సంవత్సరాల నుంచి ఈ పూజ చేస్తున్నారు. మేమొచ్చిన తర్వాత మాతో దగ్గరుండి చేయిస్తారు. ఈ త్రిమూర్తుల పూజ ప్రతి సంవత్సరంలో వచ్చే కార్తీక మాసంలో ఏదో ఒక ఆదివారం ఈ పూజ అనేది చేసుకోవచ్చు. అసలు ఈ త్రిమూర్తుల వారి పూజ చేయడానికి మనకి ముఖ్యంగా కావాల్సినవి కొబ్బరికాయలు, చెంబులు, అరటిపళ్ళు, కొంచెం అటుకులు, బెల్లం, ఇంకా తమలపాకు, ఆకు, చెక్క, కొన్ని పువ్వులు, ఒక త్రిమూర్తుల వారి ఫోటో. ఇంకా ముఖ్యంగా కావాల్సినవి మర్రి ఆకులు, నెక్స్ట్ ఇంకొకటి పొగేస్తారు. సో, దాన్ని నేను బయటికి చెప్పదలుచుకోలేదనమాట. అది చెప్పొచ్చో లేదో కూడా నాకు తెలీదు. మేబీ అందరికీ తెలిసే ఉంటుంది. సో, అవన్నీ రెడీగా పెట్టుకొని మనం ఇప్పుడు పూజ అయితే స్టార్ట్ చేయాలి. ఈ త్రిమూర్తుల వారి పూజకి 3 మేళాలు, 5 మేళాలు, 9 మేళాలు అని ఉంటాయి. ఒక్క మేళంకి 3 చెంబులు, 2 మేళాలకి 6 చెంబులు, 3 మేళాలకి 9 చెంబులు. అలాగా మనం ఎన్ని మేళాలైతే పెట్టుకుంటామో అన్ని మేళాల్లో ఒక్కొక్క దానికి 3 చెంబులైతే పెట్టుకోవాలి. మనం తీసుకున్న చెంబులో నిండుగా నీళ్ళు తీసుకొని దానిలో పసుపు, కుంకుమ, గంధం వేసుకోవచ్చు. ఎవరి ఆచారం వాళ్ళది. కొంతమందయితే ఏమీ వెయ్యరనమాట. ఇక్కడ అత్తయ్య కూడా ఏమీ వెయ్యలేదు ఆ చెంబులో. ఆ వాటర్ వేసి పక్కన పెట్టుకున్నారు. ముందుగా త్రిమూర్తుల వారి ఫోటో తీసుకొని ఆ ఫోటోని శుభ్రపరచుకొని పక్కన పెట్టుకోవాలి. ఏదైనా ఒక పెద్ద పీట లాంటిది తీసుకొని దాన్ని కూడా శుభ్రపరచుకొని పసుపు రాసి బియ్యపిండితో ముగ్గు పెట్టి పసుపు, కుంకుమ వేసుకొని దాన్ని రెడీ చేసుకోవాలన్నమాట ఈ పూజ చేయడానికి. అన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత ఆ పీట మీద త్రిమూర్తుల వారి ఫోటో పెట్టుకొని, బొట్టు పెట్టుకొని ఆ ఫోటోకి తర్వాత కొన్ని పూలతో అలంకరించుకొని నెక్స్ట్ వినాయకుడికి చిన్న పసుపు ముద్ద చేసి ముందుగా పూజ చేయాలి. అది కూడా ఈ త్రిమూర్తుల వారికి ఎడమ వైపు ఉండేలాగా ఆ వినాయకుడినైతే పెట్టుకోవాలి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. ఈ త్రిమూర్తుల వారి ఫోటోకి ఎడమ వైపు మాత్రమే ఆ వినాయకుడిని పెట్టుకోవాలి. ఆ వినాయకుడికి కొన్ని పూలు, అక్షింతలు, బొట్టు పెట్టి తర్వాత ఆ పీట మీద ఒక్కొక్కటిగా ఆకు, చెక్క, అరటిపళ్ళు, తాంబూలం పెట్టుకొని రావాలి. ఆ తర్వాత ఇంకొక పీట తీసుకొని దాన్ని కూడా పసుపుతో శుభ్రపరిచి ఆ పీట మీద ఇలా అడుగున తమలపాకు పెట్టి దాని మీద మనం ముందుగా శుభ్రపరుచుకున్న ప్రమిదకి పసుపు, కుంకుమ, గంధం రాసి అలంకరించుకున్న ఆ ప్రమిదలు పెట్టి వాటిలో దీపం పెట్టాలన్నమాట. కొంచెం కొంచెం ఆయిల్ వేసుకొని 2 ఒత్తులేసుకొని దీపానికి సిద్ధం చేసుకోవాలి. పూజ చేసే ముందు ఒకసారి అన్నీ సరిగ్గా పెట్టుకున్నామా లేదా, అన్నీ ఉన్నాయా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకుంటే బావుంటుంది. ముఖ్యంగా కావాల్సినవి కొబ్బరికాయలు అని చెప్పాను కదా! అవి కూడా సిద్ధం చేసుకున్నాము మేమైతే. ఇంకా ఈ త్రిమూర్తుల వారి పూజ చేయడానికి కథ చదవడానికి ఒక పుస్తకం అయితే ఉంటుంది. అది చాలా ఇంపార్టెంట్. ఈ త్రిమూర్తుల వారి పూజకి నైవేద్యంగా పెట్టవలసినవి అటుకులు, బెల్లం, చలివిడి, వడపప్పు, అరటిపళ్ళు. ఇవైతే చాలా ఇంపార్టెంట్. అవి పెడితే చాలు ఆ త్రిమూర్తుల వారు చాలా సంబరపడిపోతారు. ఐ మీన్ సంతృప్తి చెందుతారనమాట. ఈ త్రిమూర్తుల వారి పూజ కార్తీక మాసంలో అవ్వలేని పక్షంలో వైశాఖ మాసంలో కానీ లేదా మాఘ మాసంలో కానీ చేసుకోవచ్చు. ఈ పూజ చేస్తున్నప్పుడు కార్తీక మాసంలో వచ్చే ఏ ఆదివారం అయినా చేసుకోవచ్చు. ఒక్కొక్క ఆదివారం ఒక్కొక్క మేళం చేసుకోవచ్చు. లేదా 3 మేళాలు ఒకేసారి చేసుకోవచ్చు. ఎవరి అవైలబిలిటీ స్తోమతను బట్టి, ఎవరి ఓపికను బట్టి అప్పుడు చేసుకుంటే బావుంటుంది. అత్తయ్య అయితే మాత్రం 3 మేళాలు ఒకేసారి చేశారు. ఈ పూజ స్టార్ట్ చేసే ముందు దీపారాధనతో స్టార్ట్ చేయాలి. మనం తీసుకున్న మేళాలకి ఎన్నైతే ఉంటాయో అన్నే ప్రమిదలు కూడా తీసుకుని దీపారాధన చేసుకోవాలి. ముందుగా వినాయకుని పూజించి తర్వాత వరుసగా త్రిమూర్తులను పూజించాలి. విష్ణువును, బ్రాహ్మణు, శివుని సుగంధ పుష్పాలతో, చందనములతో పూజించవల నైవేద్యం సమర్పించి తాంబూల ధూపం వేయాలి. తాంబూలం ముందు 3 భాగాలుగా చేసి త్రిమూర్తులకు వాడికి ఎడమ భాగాన వినాయకుని పూజించి తొలుత పూజించి త్రిమూర్తుల వ్రతాన్ని ఆచరించాలి. 3 దీపములు వెలిగించి ఓ త్రిమూర్తుల స్వామిలారా దయచేయండి అని పలుకోని సాష్టాంగ ప్రణామాలు ఆచరించాలి. అందరూ నిర్మలమైన మనసుతో కథను వినవాలని, ప్రసాదం అందరికీ పంచవాలని. ఈ విధముగా త్రినాథ వ్రతము చేసి తరించమని సీతాదాస్ అనే భక్తుడి ఈ కథని తెలియజేసినాడు. మంగళం భగవాన్ విష్ణం, మంగళం మధుసూదనం, మంగళం పుండరాక్ష, మంగళం గరుడధ్వజ నీలాచల నివాసాయ నిత్య పరమాత్మనే శ్రీ లక్ష్మీ ప్రణదాత జగన్మాతం మంగళం దత్తాత్రేయ పుత్రాయ నమః శ్రీ త్రినాథ మంగళం సంరక్షాయ నమః ఓం వాసుదేవాయ నమః ప్రతుజ్యాయ నమః మనుద్ధాయ నమః పురుషోత్తమాయ నమః అధ్యక్షాయ నమః ఓం నరసింహాయ నమః అచ్యుతాయ నమః జనార్దనాయ నమః ఉపేంద్రాయ నమః హరియే నమః శ్రీ కృష్ణ పరబ్రహ్మాయ నమః
నమః అవయమాయ నమః పురుషాయ నమః పరమాత్మనాయ నమః బలాయ నమః భూతకృతాయ నమః సర్వాయ నమః ముకుందాయ నమః అమయాత్రవాయ నమః శుభప్రదాయ నమః కృతాయ నమః పాపనాశనాయ నమః తేజాయ నమః ఓం గణపతాయ నమః ఓం యోగాయ నమః దీర్ఘాయ నమః సుదీర్ఘాయ నమః అవిద్యాయ నమః ప్రాణదాయ నమః ఓం మదియే నమః ఓం పూర్వావాసాయ నమః మధువాయ నమః మహాదేవాయ నమః ఓం సిద్ధాయ నమః శ్రీ బలాయ నమః నవజ్ఞాయ నమః సంసాయ నమః బలినే నమః ఓం బలాయ నమః ఆనందదాయ నమః గురవే నమః అజ్ఞమాయ నమః అనలాయ నమః బుద్ధాయ నమః పద్మనాభాయ నమః సుత్పలాయ నమః ఓం జ్ఞానదాయ నమః జ్ఞానియే నమః ఓం శశిబిందాయ నమః పవనాయ నమః గారాయ నమః ఓం సర్వవ్యాపినే నమః రామాయ నమః నిదాయ నమః సూర్యాయ నమః ధ్వనినే నమః అనాథ నిధినే నమః ఓం పవిత్రాయ నమః అనిమే నమః పవిత్రాయ నమః ఓం వివిక్రమాయ నమః కాంతాయ నమః మహేశాయ నమః దేవాయ నమః ఆనందాయ నమః మృదువే నమః అక్షరమాయ నమః ఓం తారాయ నమః అంశాయ నమః వీరాయ నమః ఆదిదేవాయ నమః సులభాయ నమః తారకాయ నమః భాగ్యదాయ నమః ఓం ఆరాధారాయ నమః సురాయ నమః సౌర్యాయ నమః అనిలాయ నమః శంభవే నమః ఓం శృకురాయ నమః తపస్యే నమః భీమాయ నమః గదాయ నమః కపిలాయ నమః లోహితాయ నమః ఓం సమాయ నమః అజాయ నమః వసయ దేవదేవాయ నమః వాసుదేవాయ నమః బ్రాహ్మణే నమః విష్ణువే నమః ఓం మహేశ్వరాయ నమః త్రిమూర్త స్వరూపాయ నమః త్రినాథ దేవాయ నమః వ్రతం కథ ప్రారంభం. వేద బ్రాహ్మణుడి కథ. సీతాదాసు చెప్పుచున్నాడు. త్రినాథుల స్వామి కథ చెబుతాను భక్తులారా సావధానముగా వినండి. పూర్వము శ్రీపురం అనే పట్టణమునందు మధుసూదుడు అనే ఒక పేద బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడుకు ఆదివారం ఎత్తుకొని కుటుంబం పోషించుకొని బ్రతికేవాడు. అతనికి ఒక కుమారుడు జన్మించాడు. తన తల్లి బలహీనురాలగుట వలన పాలు కూడా ఇవ్వలేనిదాయింది. అందుచేత ఆ శిశువుడు దినదినకు చిక్కుపోవచ్చుండు. ఒక రోజు ఆ ఇల్లాలు శిశువుని చూసి మిక్కిలి బాధపడుతుంది. తన భర్తతో ఒకనాడు కన్నాము గాని శిశువునకు ఈ తల్లి పాలు ఇచ్చుటకు కూడా నోచుకుని అభాగ్యురాలిని బలహీనురాలిని. అందుచేత భార్యతో ఆ పేద బ్రాహ్మణుడు ఓసి వెర్రిదారా, మనం కడు పేదవారము, మనకు ఆవు ఎలా దొరుకుతుంది, మనం కొనలేము కదా అన్నను. అతడి మాటలు విన్న భార్య దుఃఖించుచు, ఓ బ్రహ్మదేవుడా, మా వంటి పేదవారింట్లో ఈ బిడ్డ ఎందుకు పుట్టించావు? ఏమి తిని బ్రతుకుతాడు? ఈ బిడ్డ ఏదైనా జరిగితే నాకు శిశు హత్య చుట్టుకుంటుంది అని మిక్కిలి దుఃఖించసాగాడు. ఆ బ్రాహ్మణుడు ఆవు కోసం ఊరు తిరుగుచు ఒక గ్రామం చేరాడు. అక్కడ ధనికుడైన ఒక షావుకారు ఉండెను. అతడి దగ్గర చాలా పాడి ఆవులు ఉండెను. ఒక దైవ ఘటన అనుకొని అతడి ఆవులతో బోధ అనే పాడి ఆవు ఉండేది. అది చాలా దుష్టబుద్ధి గలది. మేతకు పెడితే పరుల సేలో పడి పంట సేలను మేస్తుంది. ఆ షావుకారికి ఈ ఆవును అమ్మేయాలనుకున్నాడు. అది 50 రూపాయలకు ఖరీదు గల ఆవు. దీని శ్రేష్టాల వల్ల ఊరి జనములో జగడాలు వస్తున్నాయి గనక ఈ 5 రూపాయలకని అమ్మేస్తాను. వెంటనే పాలు పితికి ఆ పసిబాలుడికి ఇచ్చి ఆనందించడు. ఈ విధముగా దినములు గడుచుండు. ఒకరోజు ఆ ఆవు ఎటుపోయిందో కనిపించుకుండెను. చీకటి పడే వేళ అయింది. ఆవు రాకపోయేసరికి ఆ బ్రాహ్మణుడు ఊరిలోని పొలాలను వెతకసాగాడు. అయినా ఆవు కనిపించలేదు. తెల్లవారుగానే మరలా ఆవును వెతకటానికి తోటలకు అన్ని వెతకసాడు. ఆ తోటలో ఒక బర్రి చెట్టును చూచినాడు. నువ్వుల నూనె మాకు తెచ్చి ఇమ్మని అడిగాయి. వారి మాటలు విని ఆ బ్రాహ్మణుడు, ఓ త్రిమూర్తులారా, నేను పేదవాడు, ఆయవారం ఎత్తుకొని జీవిస్తున్నాను, నాకు పైసలు ఎట్లా వస్తున్నాయని చెప్పాడు. అంతలో త్రిమూర్తులు, ఓ బ్రాహ్మణ, సరిగా విను, అదిగో కనిపిస్తున్న ఆ గోరంట్ల పొద కనిపించుచున్నది కదా, ఆ పొదల్లో పైసలున్నాయి, తీసుకుని రమ్మని వారు చెప్పిన చోటకు వెళ్ళగా చూడగా పైసలు 3 దొరికినాయి. ఇంకా ఉండని ఏమోననే వెతకసాగాడు. అది చూసి త్రిమూర్తులు, వారి బ్రాహ్మణుడా, నీకు పిచ్చి పట్టిందా ఏమి? ఈ 3 పైసలు తీసుకుని వెళ్ళి ఆ 3 దినుసులు తీసుకుని రమ్మని ఆ గెద్దను చెప్పారు. ఆ బ్రాహ్మణుడు ఆ సంతకు పోయి అక్కడ తన ఆవును కనిపించట్లేదు. త్రిమూర్తులు మహిమ గావంచులో నూనె ఇచ్చుటకు సంతలో ఆకులు ఒక్కలు తాంబకు తీసుకున్నాడు. గానుగు దగ్గరికి వెళ్లి నూనె పోయమన్నాడు. గావంచలో అది చూసిన షావుకారు ఆ బ్రాహ్మణుడు వెర్రోడు అనుకొని నూనె లేదు వెళ్ళమన్నాడు. సంతలో మరో దుకాణం దగ్గర పోయిన 1 పైసా నూనె ఇమ్మని గావంచి పరిచాడు. ఆ బ్రాహ్మణుడు వెర్రి బాగోలు మోసం చేసి పైసలు తీసుకుందామని ఆలోచించి కొలత పాత్ర తిరిగే ఇందులోని నూనె అసలు లేకుండా పోయింది. అది చూసి వ్యాపారి మూర్చపోయిన. ఈ విషయం మిగిలిన నూనె వ్యాపారులందరికీ తెలిసి వచ్చాడు. మా దగ్గరికి వచ్చాడు ఆ బ్రాహ్మణుడు అని అందరూ చెప్పారు. అది తీసుకొని వెళ్ళినారు. త్రిమూర్తులకు ఆకు ఒక్క తాంబర నూనె ఇచ్చి ఆ బ్రాహ్మణులకు వెళ్ళిపోతుండగా బ్రాహ్మణుడు త్రిమూర్తులు చెప్పినట్లుగా సంబరం జరుపుకున్నాడు. ఆ బ్రాహ్మణుడు త్రిమూర్తులు పిలిచి, ఓ బ్రాహ్మణ, మా మాట విను, నీవు త్రినాథుల వ్రతం చేసిన నీ దరిద్రములో కష్టంలో తీరి సంపదలు కలుగును.
అంతటా ఆ బ్రాహ్మణుడు, అయ్యా, ఏ ఏ వస్తువులతో త్రినాదులు పూజించాలి వివరంగా చెప్పమని అడిగాను. అప్పుడు త్రినాదులు ఇలా పలికిరి: ఓ బ్రాహ్మణుడు, ఇప్పుడు ఇవి తెచ్చిన ఈ 3 పైసల సామాగ్రి సరిపో. 3 మట్టి ప్రమిదలో ఒత్తిడి వేసి చమురు పోసి వెలిగించి ఆకు ఒక్క సమర్పించను. నీ స్తోమతను బట్టి నివేదన చేయవలను. రాత్రి మొదట జాములో నీ గృహంలోకి బంధువులను స్నేహితులను పిలుచుకుని త్రినాథస్వామి సంబరం అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునేవాడు. ఈ విధంగా ఎవరైతే చేస్తారో వారి పాపాలన్నీ నశించిపోవును, అమితమైన సంపదలు చేకూరునని చెప్పాను. ఆ బీద బ్రాహ్మణుడు ఎలాగైనా త్రినాథస్వామి సంబరం చేయదలిచి మర్రి చెట్టు క్రింద పూజ ఆరంభించి ప్రసాదం స్వీకరించి సుఖంగా ఉన్నారు. వారందరూ సుఖ సంతోషాలతో సిరి సంపదలతో తొలతూగుతారు. ఈ వ్రతం ఆచరించిన కుష్టి వ్యాధి తొలగిపోతుంది, గుడ్డి వారికి చూపు వస్తుంది, అవిటితనం పోయి అవయవాల పుష్టి కలుగుతుంది, పుత్రులు లేని వారికి పుత్రులు పుడతారు, సంపద లేని వారికి సంపదలు కలుగుతుంది, ఎవరైనా అపహాస్యం చేస్తే అవిటితనము వస్తుంది. చూసారు కదా ఈ త్రిమూర్తుల వారి పూజ ఎలా చేసుకోవాలి, ఏమేమి కావాలి అని మీ అందరికీ అర్థమయ్యేలా చెప్పానని అనుకుంటున్నాను. ఏమైనా తప్పొప్పులు ఏమైనా ఉంటే క్షమించండి, ఏమీ అనుకోవద్దు. నాకు తెలిసినంత వరకు తెలిసిన ట్రెడిషన్ చెప్తాను తప్ప తెలియని దాన్ని తెలుసని కూడా ఎప్పుడు నేను ఎక్కడా చెప్పింది లేదు. సో పూజ అంతా అయిపోయిన తర్వాత మనం తీసుకున్న కొబ్బరికాయల్ని ఒక్కొక్కటిగా కొడుతూ ఆ కొట్టేసిన కొబ్బరికాయ చిప్పల్ని మనం తీసుకున్న చెంబులు ఉంటాయి కదా వాటి మీద ఒక్కొక్కటిగా పెట్టుకోవచ్చు. పక్కన ప్లేట్లో అయినా పెట్టుకోవచ్చు, లేదనుకుంటే మనం పూజ చేసిన దగ్గరే పక్కన మూలన పెట్టుకున్నా సరిపోతుంది. ఈ త్రిమూర్తుల వారి పూజ చేసే వాళ్ళు ఎవరైనా సరే కొత్తగా చెయ్యాలి అనుకుంటే ఈ కార్తీక మాసంలో స్టార్ట్ చేసుకుని ఆ తర్వాత నుంచి మనం వైశాఖ మాసంలో చేసుకోవచ్చు, మాఘ మాసంలో చేసుకోవచ్చు. ఇంతకు ముందు ఇప్పుడు ఇంట్లో చేయలేదు, ఇప్పుడు మేము చెయ్యొచ్చా లేదా అని చాలా మంది సందేహపడతారు. సో అలా ఎవరికైనా డౌట్స్ ఉంటే కనుక ఈ కార్తీక మాసం నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు. చూసారు కదా మా త్రిమూర్తుల వారి పూజ అనేది ఎలా చేసుకున్నాము ఏంటి అనేది. సో అందరికీ క్లియర్ గా అర్థమైందని అనుకుంటున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇంకా ఎవరికైనా హెల్ప్ఫుల్ గా ఉంటుంది అంటే వాళ్ళకి వెంటనే షేర్ చేయండి. ఫాలో మీ అండ్ మోర్ వీడియోస్ అండ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.